ఉందండి సరిపోదా శనివారం? నిజంగా చెప్పాలంటే నాకు నిజంగా సరిపోలేదు సినిమా చూస్తే. అంత బాగుంది సినిమా. సరిపోలే సినిమా టైటిల్ పెట్టినందుకు హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ బోరింగ్ లేకుండా దుమ్ము లేపేసిండు. అంటే నాన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ చెప్పొచ్చు. ఒక దసరా, ఒక ఈగ, అదే ఆ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం నాన్న సినిమా. మళ్ళీ ఈ సినిమా కూడా మనం అంతా ఎంజాయ్ చేస్తాం. అంత బాగుంది సినిమా. అంటే ఎక్కడ బోరింగ్ లేదు సినిమా. మేము చెప్పాలంటే స్టోరీ ఒక లైన్లో వెళ్ళిపోతుంది. అంటే ఎక్కడ బోరింగ్ అని లేకుండా అసలు నిజంగా ముందుగా డైరెక్టర్ హ్యాట్సాప్ చెప్పాలి. ఇంకోటి నాన్న కెరియర్లో ఏంటంటే బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక ఈగ, ఒక దసరా, తర్వాత ఒక సరిపడ శనివారం. అంటే ఇంకోటి ఏంటంటే విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిన. నా సూర్య యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన మాత్రం ఇద్దరు పోటీ పడి యాక్టింగ్ చేసారు. నిజంగా ముందుగా డైరెక్టర్ గారికి సూర్య గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎవరికి ఏం తగ్గకుండా ఇద్దరు పోటీ పడి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. బోరింగ్ లేదు నీకు సినిమా ఎక్కడ కూడా. ఊరు కాన్సెప్ట్ అనేది చాలా సినిమాల్లో చూసారు కదా, మీకు కొత్తగా ఏమైనా అనిపించిందా మరి మూవీలో? అంటే మనకు మెయిన్ చెప్పంటే పల్లెటూళ్ళలో విలేజ్లు అంటే చాలా రోజులు చూడక మనం ఒక స్క్రీన్ మీద అంటే చాలా తక్కువలో వస్తున్నాయి సినిమాలు. ఇలాంటి సినిమా పల్లెటూరులు అంటే ఏందో తెలియాలి. ఇలాంటి చూస్తేనే మనకు ఒక విలేజ్ అంటే విలువ తెలుస్తుంది, దాని వాల్యూ తెలుస్తుంది. సిటీ అంటే మనం చూస్తుంటాం, అది కామన్, సిటీ చూస్తుంటాం పోతుంటాం. కానీ విలేజ్ సర్కిల్ చూడాలంటే, అది ఒక సినిమా చూడాలంటే మనం ఒక ఇష్టంతో చూస్తాం. చాలా బాగుందన్నమాట. అది చాలా అంటే చాలా బాగుంది సినిమా కూడా. నీకు ఎక్కడ బోరింగ్ లేదు. నాన్న కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. నాన్న బ్లాక్ బస్టర్.